రోజు ఉండే వాల్యూ చూపిస్తావా? ఈ రోజు ఆ కంపెనీ షేర్ వాల్యూ ఎంత, ఈ రోజు ఆ కంపెనీలో ఉండే విలువ ఎంత చూపిస్తావా? పాత 10 రూపాయలు చూపిస్తావా? మిగతా క్యాండిడేట్లు అందరూ ఇదే విధంగా చేశారా? మిగతా అభ్యర్థుల అఫిడవిట్లో ఎట్ కాస్ట్ పెట్టారా లేకపోతే యాక్చువల్ కాస్ట్ పెట్టారా? ఎట్ అంటే ఆ రోజు, యాక్చువల్ అంటే ఈ రోజు విలువ. ఈ రోజు విలువ చెప్తావా, నువ్వు ఆ రోజు పెట్టిన విలువ చూపిస్తావా అని మనం అడుగుతున్నాను. ఇంకొక విచిత్రం ఏంటంటే, ఇన్ని కంపెనీలు డిక్లేర్ చేశాడు కదా, ఒక్కటన్నా లిమిటెడ్ కంపెనీ ఉందా? ఉండదు. అన్ని ప్రైవేట్ లిమిటెడ్లే. ఎందుకంటే లిమిటెడ్ కంపెనీ అయితే నువ్వు స్టాక్ ఎక్స్చేంజ్లో నీ గోత్రంతో కూడా నువ్వు ఇయ్యాలా. ఏమి ఇయ్యాలా? నీకెట్టా గోత్రం లేదనుకో జగన్మోహన్ రెడ్డి, నీ గోత్రం కూడా రాసి ఇయ్యాలా స్టాక్ ఎక్స్చేంజ్లో. ఇది ఇంత సంపాదించాం, ఈ డబ్బులు ఇంత వచ్చినాయి, ఈ ఆడిటింగ్ ఇట్ట, ఇది ప్రాఫిట్ అని చూపించాల. అది చూపించడం నీకు ఇష్టం లేదు కాబట్టి, అది చూపిస్తే నీ బండారం బయటపడద్దు కాబట్టి, అది చూపిస్తే నీ మోసం బయటపడద్దు కాబట్టి, అది చూపిస్తే యాక్చువల్గా నువ్వు ఎలా సంపాదించావో తెలుస్తుంది కాబట్టి ఏ ఒక్క కంపెనీ కూడా లిమిటెడ్ కంపెనీ ఉండదు, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలే ఉంటాయని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఏమయ్యా, ఈ కంపెనీల్లో ఫర్ ఎగ్జాంపుల్ భారతీయ సిమెంట్స్లో నువ్వు డిక్లేర్ చేసిందంతా 36 కోట్లు నీ అఫిడవిట్ ప్రకారం. యాక్చువల్ వాల్యూ అంతా 960 కోట్లు. 36 కోట్లు ఎక్కడా, 960 కోట్లు ఎక్కడా? 36 కోట్లు ఎక్కడా, 960 కోట్లు ఎక్కడా? అది చూపిరా. సిగ్గా జగన్మోహన్ రెడ్డి, నువ్వేందయ్యా సిగ్గుపెట్టేది? సిగ్గుపడాల్సింది మేము ఓటేసిన వాళ్ళం నీకు. నేనైతే వేయలేదనుకో, వేసినోడు సిగ్గుపడాలా. సిగ్గుపడాల్సింది వాళ్ళు. నీకెందుకు సిగ్గు? నువ్వు అన్ని ఇచ్చేసినోడివి, నీకేం సిగ్గు? ఉన్న వాల్యూలు పెడతారా, తక్కువ చేసి చూపిస్తారా అంటే నువ్వు చాలా మంచోడివనా? ప్రతి కంపెనీ చూడండి, క్లాసిక్ రియాలిటీ ఇదే పరిస్థితి. క్లాసిక్ రియాలిటీ ఎంత చూపించాడు? 265 కోట్లది, 265 కోట్ల రూపాయలు యాక్చువల్ వాల్యుయేషను. సరే జగన్మోహన్ రెడ్డి, ఈ కంపెనీల సంగతి పక్కన పెడతాం. ఈ కంపెనీలు అన్నీ కలిపి జగన్ వాల్యుయేషన్ వచ్చి 1380 crores ఉంది యాక్చువల్ వాల్యుయేషన్. మేము వేసిన వాల్యుయేషన్ అప్పటికి మేము చాలా 60% ఆఫ్ ది వాల్యూవే తీసుకున్నాం. 1458 crores, 24,53,194.06 పైసా. అంతే 1458 కోట్లు